హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే పాత బస్తీలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ పర్యటించారు. స్థానికులతో పాటు మత పెద్దలతో కూడా సమావేశాలు నిర్వహించారు. మరొక వైపు పలు ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మార్చ్ నిర్వహించారు పోలీసులు. 6వ తేదీ గణేష్ శోభాయాత్రతో పాటుగా మిలాద్ ఉన్ నబీ కూడా ఉండడంతో పండగని వాయిదా వేసుకున్నారు ముస్లిం పెద్దలు. నిమజ్జనం తరువాత 14వ తేదీని పండుగ జరుపుకుంటామంటూ ఎంఐఎం నేతలతో పాటు ముస్లిం మత పెద్దలు సీఎంని కలిసి ఒక వినతి పత్రాన్ని అందించారు. మరొక వైపు ట్యాంక్ బండ్ లో చిన్న వినాయకుల నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం నిమజ్జనం చేసే చోట మినహాయిస్తే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఇనుప జాలీలు ఏర్పాటు చేశారు అధికారులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. ఈసారి కూడా రెండు పండుగలు ఒకేసారి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. మీలాదున్ నబీ ఆల్రెడీ డేట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడైతే విగ్రహాలు నిమజ్జనం నిర్వహించాలో అక్కడ పూర్తిగా ఇప్పటికే అధికారులు క్రైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ట్యాంక్ బండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహాలని నిమజ్జనం చేసే చోట ఏదైతే కేటాయించారో అక్కడి నుంచి విగ్రహాలు నిమజ్జనం చేసుకోవాలి. ఇతర చోట్ల నుంచి ఎవరు విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. సేఫ్టీ ప్రికాషన్ కోసం ఆల్రెడీ ప్రభుత్వం పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఒక పక్క హైదరాబాద్ నగర కమిషనర్ సివిఆన్తో పాటు అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే అధికారులు పదే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలకృష్ణతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.